తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. అమ్మ, విష్ణు సహస్రనామం అసలు ఎలా పారాయణ చేయాలో మీరు చెబుతూ ఉన్నారు. ఇందులో భాగంగా 27 నక్షత్రాల వారు ఏ శ్లోకం పఠించాలి వారి నక్షత్ర శాంతి కోసం అని చెప్పారు. అందులో అశ్విని 4 పాదాలు వివరించారు. మరి ఇవాళ భరణి నక్షత్రం వారు ఆ 4 పాదాల వారు ఏ శ్లోకాలు పఠించాలో తెలియజేస్తారు. తప్పకుండా తెలియజేస్తాను. సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. అశ్విని 1, 2, 3, 4 పాదాల యొక్క శ్లోకాలు తెలుసుకున్నాము. భరణి నక్షత్రం వారు చదవాల్సినటువంటి శ్లోకాలు తెలుసుకోబోయే ముందు, ఇది మొదలుపెట్టే ముందు చక్కగా లక్ష్మీనారాయణులకి పూజ చేసి విష్ణు సహస్రనామాన్ని పూర్తిగా పఠించి స్వామివారి దగ్గర వేడుకోండి. నా యొక్క అవసరం కోసం, నా నక్షత్రంలో ఉండే దోషాలు నివృత్తి కోసం ఈ నామాన్ని నేను భక్తి శ్రద్ధలతో పఠిస్తాను, నన్ను అనుగ్రహించు అని స్వామివారిని వేడుకొని చక్కగా పొంగలి, పానకం, వడపప్పు నివేదన చేసి ఒకటే ఆసనం మీద కూర్చొని 108 సార్లు జపం చేయండి. తర్వాత మీ ఇష్టం, మీ ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. తప్పక ఫలితం లభిస్తుంది, నక్షత్ర శాంతి జరుగుతుంది. ఇక భరణి నక్షత్రం వారు ఏ శ్లోకాన్ని పఠించాలి? మొదటి పాదం. స్వయంభూ శంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనో దాత విధాత ధాతురుత్తమః. ఇది భరణి నక్షత్రం వారు 1వ పాదం వారు చదవలసినటువంటి శ్లోకం. ఇక 2వ పాదం వారు అప్రమేయో హృషికేశ పద్మనాభో మరప్రభు విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్టస్థవరో ధ్రువః. ఇది భరణి నక్షత్రం 2వ పాదం చదవలసిన వాళ్ళు తప్పులు చదవకండి. 1కి 10 సార్లు విని మాత్రం చదవండి. తప్పులు ఉచ్చారణ చేయకుండా చక్కగా 1కి 10 సార్లు చక్కగా విని శ్లోకాన్ని అప్పుడు చదవండి. ఇక 3వ పాదం అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రతర్థనః ప్రభూతస్త్రికకుద్ధామ పవిత్రం మంగళం పరం. ఇక 4వ పాదం భరణి నక్షత్రం. ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః. ఇది భరణి నక్షత్రం వారు 4వ పాదం వారు చదవవలసినటువంటివి. చెప్పాను కదా, నియమాలంటూ ప్రత్యేకించి ఏం లేవు. మొదలు పెట్టే ముందు మాత్రం పూజ, అర్చన, సంకల్పం మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. అమ్మా, అయితే ఇవి ప్రతినిత్యం పఠిస్తూనే ఉండాలా? ప్రతిరోజున చేసుకోవాలా? అది పఠించాలి కదమ్మా. అంటే కనీస పక్షం ఒక 41 రోజులు చేసిన తర్వాత కొంత అన్నశాంతి చేయండి అమ్మా, కొంత మార్పు వస్తుంది. మళ్ళీ మీకు అలా రోజుకు ఒక 11 సార్లు 21 సార్లు చదువుకున్న తర్వాత మళ్ళీ మీకు ఎప్పుడు బాధ అనిపించినా చక్కగా చదువుకోండి. ఒక నామం మానతా త్రాయితే ఇది మంత్ర, మననం చేస్తూ ఉంటే మంత్రం అయిపోతుంది కదా. నోటికి అలవాటు అయిపోతూ ఉంటే చక్కగా ఎప్పుడు ఎల్లప్పుడూ చదువుకోవచ్చు. భగవన్నామమే కదమ్మా. భగవన్నామం చదువుతూ వంట చేయండి, భగవన్నామం చదువుతూ పిల్లలకి చదువు చెప్పండి, భగవన్నామం చదువుతూ ముచ్చట్లు చెప్పండి, భగవన్నామం చదువుతూ టీవీ కూడా చూడండి. అంతే. అప్పుడు కొన్ని రోజులకి ఏమవుతుంది తెలుసా అమ్మా, ఈ భౌతికమైనవి చూడాలనేటటువంటి ఆకాంక్ష బుర్రలోంచి వెళ్ళిపోతుంది. కొందరు తదేకంగా ఈ టీవీ సీరియల్స్ చూసేస్తూ ఉంటారు. పొద్దున్న 9ంటికి ఆన్ చేస్తారమ్మా. నాకు తెలిసిన ఆవిడ ఆవిడున్నారు, 9:20 ఆన్ చేస్తారు ఆవిడ సీరియల్. రాత్రి 11:30కి బంద్ చేస్తారు. నీ సీరియల్ మీద సీరియల్ ఈటీవీ సీరియల్స్, జెమినీ సీరియల్స్, జీటీవీ సీరియల్స్, అబ్బబ్బబ్బబ్బ ఒకదాని. అందులో అందరూ ఆడవిలన్సే, చూసేది అందరూ ఆడవాళ్లే. ఇంక మరి ఆ యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఇదంతా ప్రకోపం, ఉన్మాదం అన్నమాట. ఇదంతా ఉన్మాదం, భక్తిలో ఉన్మాదం ఉన్నట్టు టీవీలో ఉన్మాదం. ఇదంతా ఈ ఉన్మాదం తగ్గుతుందమ్మా. కాస్తేనా భగవంతుడి మీదకి ధ్యాస మళ్ళించుకోండి. నామం చేస్తూ చదువుకోండి కొన్నాళ్ళకి. కదంటే విరక్తి రాకపోతే నన్ను అడగండి. ఇక భరణి నక్షత్రం గురించి చెప్పుకున్నాం. కృత్తికా నక్షత్రంలోకి వెళదాం. కృత్తికా నక్షత్రం 1వ పాదం. మీరైనా అంతే, నేను చెప్పినటువంటి పూజా నియమాలు పాటిస్తూ మొదలు పెట్టండి. ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః అనుత్తమో ధురాదర్శ కృతజ్ఞ కృతిరాత్మవాన్. ఇది కృత్తిక 1వ పాదం. కృత్తిక 2వ పాదం.
సురేశరణం శర్మ విశ్వరేతా ప్రజాభవ అహ సంవత్సరో వ్యాళ ప్రత్యయ సర్వదర్శన. కృతిక రెండో పాదం. ఇప్పుడు కృతిక మూడో పాదాన్ని తెలుసుకోబోదు. అజ సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదిరచ్యుత వృషా కపిరమేయాత్మా సర్వయోగ వినిశ్రుత. ఇది కృత్తిక మూడో పాదం. ఇక కృత్తిక నాలుగో పాదం. వసుర్వసుమనా సత్య సమాత్మా సంమిత సమః అమోఘ పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతి. ఇది కృత్తిక నాలుగో పాదం. మళ్ళీ చెప్తున్నా, తప్పులు చదవకండి. శ్లోకాన్ని 1-10 సార్లు విని చక్కగా మననం చేసుకోండి. మననం చేస్తూ ఉంటే అదే మంత్రం అయిపోతూ ఉంటుంది. అందరూ కూడా ఒక్కొక్క నక్షత్రం వాళ్ళు ఇది పాటిస్తూ చక్కగా విని స్వామివారి కృపకి పాత్రులు కాగలరు. మరి యొక్క నక్షత్రంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.